అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు కడలి శివ అండి. ఈ ఏజెన్సీలోని అన్ని గ్రామాల్లోని కూడా కుక్కల బెడద చాలా ఎక్కువైపోతుంది తీవ్రంగా. ఈ కుక్కలు ఏంటంటే ఇప్పుడు సీజనల్ కాబట్టి ఈ కుక్కలు ఊర కుక్కలు ముఖ్యంగా రోడ్ల మీద ఇది ప్రయాణించిన వాహనాలకు అడ్డుపడి వాహనాలు పడిపోతున్నాయి. అలాగే మనుషులు కూడా కరుస్తున్నాయి. ఇప్పుడిప్పుడే మొన్న జీకే వీధిలోని ఒక అబ్బాయికి కుక్క కరిచింది. వాళ్ళకి సకాలంలో ట్రీట్మెంట్ చేసుకోక నిన్న బస్సులో వస్తుండగా చనిపోయాడు. ఆ విషయం చూసి మాకు చాలా బాధ కలిగింది. ఇకనైనా సరే అన్ని పంచాయతీలు చొరవ తీసుకుని ఈ కుక్కల్ని నియంత్రిస్తారని కోరుకుంటున్నాం. పెంపుడు కుక్కలేవో ఊర కుక్కలేవో కొద్దిగా ఐడెంటిఫికేషన్ చేసి ఊర కుక్కల్ని నియంత్రించాలని చెప్పేసి కోరుతున్నాం. మొన్నే మా పంచాయతీలోనే ఒక అమ్మాయికి కుక్క కరిచింది కనుక అధికారులు చొరవ తీసుకుని ఈ కుక్కలను నియంత్రణ చేస్తారని మరి కోరుతున్నాం. ఈరోజు కేజీఎస్ నుంచి బస్సులో చింతపల్లి మండలం గూడెం కొత్త వీధి అనేసి చెప్పడం జరిగింది. వాళ్ళు బస్సులో వస్తుండగా దగ్గరలో అరకు వస్తుండగా ఇక్కడ బాలుడు చనిపోవటం జరిగింది. మేము ఎందుకు వీళ్ళు ఏడుస్తున్నారా అనేసి చూడగా రోడ్డు మీద బాబుని పట్టుకొని ఏడుస్తున్నారు. ఎందుకమ్మా ఏడుస్తున్నారు అంటే బాబు చనిపోయాడు అన్నారు. మేము చాలా బాధపడ్డాము. బాధపడుతూ వాళ్ళని ఫుడ్కి అన్ని చూసుకొని ఇమీడియట్లీగా అరకు ఎంపీ గారిని ఫోన్ చేయటం జరిగింది. అరకు ఎంపీ మేడం గారి హస్బెండ్ వినయ్ గారు స్పందించి వెంటనే హాస్పిటల్ అరకు ఏరియా హాస్పిటల్కి ఫోన్ చేసి అంబులెన్స్ని ఇచ్చేటట్లు చొరవ తీసుకోవటం జరిగింది. అంబులెన్స్ దగ్గర మేము పట్టుకొచ్చి డెడ్ బాడీని ఎక్కించి వాళ్ళ ఊర్లో పంపించడం జరిగింది. దీనికి మూల కారణం ఏంటంటే వీధి కుక్కలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఎవరు కూడా పట్టించుకోవటం లేదు. దానివల్ల కుక్క కాటుకు బలై ఆయన చనిపోవటం జరిగిందని మాకు తెలిసింది. ఏదేమైనప్పటికీ కుక్కల్ని నియంత్రించే బాధ్యత అధికారులు అనేసి మా యొక్క అభిప్రాయం అండి. ఇప్పుడు వీధి కుక్కలు చాలా ఎక్కువగా రోడ్డు మీద ఉన్నాయండి. 2 వీలర్స్ కానీ ఆటో కానీ వెళ్తుండగా మధ్యలో వచ్చి దూరిపోతున్నాయి. దూరిపోవడం వల్ల చాలా మందికి దెబ్బలు తగులుతున్నాయి. దీనికి అధికారులు పంచాయతీ అవ్వచ్చు, అలానే దీనికి సంబంధించిన అధికారులు అందరు స్పందించి దీనిని నియంత్రించే బాధ్యత వాళ్ళదే అనేసి పబ్లిక్ ఒక ఒపీనియన్ అండి. దీన్ని గ్రహించుకొని నివారించే కార్యక్రమం చేస్తారని అధికారులను కోరుతున్నామండి. నమస్తే అండి, నా పేరు సెట్ రమేష్ అండి. అరకువేలి ఏరియా హాస్పిటల్ డ్రైవర్ని అండి. నేను ఇలాగా బ్రాడ్ డెత్ అయిందండి. వైజాగ్ నుంచి వస్తుండగా అనుకోకుండా మధ్యదారిలోనే బస్సులో చనిపోవడం జరిగింది. ఆ సంఘటన మేరకు మాకి సమాచారం మా సూపరింటెండెంట్ గారు ఇచ్చారండి. ఇచ్చేసరికి అరకువేలి ఆప్కో ఆపోజిట్లోనే వాళ్ళు దిగేశారండి. ఆర్టీసీ వాళ్ళు దింపేశారు. దింపిన తర్వాతనే అలాగే మేము అక్కడ సంఘటన స్థలానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాతనే మాకు తెలిసిందండి చాలా పేదరికమైన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా. అయితే వాళ్ళని చూడగానే మాకే చాలా బాధ అనిపించిందండి. అలాగే వాళ్ళ గ్రామానికి అనేది మేము తీసుకెళ్ళడం జరిగిందండి. వాళ్ళ గ్రామం పేరు వచ్చేసి టీమలబంద అండి. గూడెం మండలం. గూడెం నుంచి సుమారు ఒక 7 కిలోమీటర్ల లోనికి చాలా మాలుమూల ప్రాంతంకి వెళ్ళవలసి జరిగిందండి. గూడెం అనేది మనకి ఇక్కడ నుంచి 134 కిలోమీటర్లు వస్తుందండి. అప్ అండ్ డౌన్ వచ్చి 268 కిలోమీటర్లు అండి అరకువేలికి. అలాంటిది ఇటువంటి ప్రాంతం నుంచి ఆ ప్రాంతం వెళ్ళడం చాలా అది మనం చెప్పలేమండి, మాటల్లో వెళ్తే కానీ తెలియదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ సేవలు అందిస్తున్నామండి మేము. అయితేనండి అక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలిసిందండి ఆ గ్రామం ఎలా ఉంటుంది ఏంటనేది. అంత పేదరికమైన కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి. అయితే వాళ్ళకి అసలు ఆ పిల్లవాడికి ఏం జరిగిందంటే అండి, ఒక నెల క్రిందట ఏంటండి కుక్క అనేది కరిచిందండి. పిచ్చి కుక్క అనేది కరిచిందంట. అయితే వాళ్ళకి ఎలా వైద్యం అనేది నిర్లక్ష్యం చేసుకున్నారండి. వైద్యం అనేది అసలు వెళ్ళి ఏ హాస్పిటల్ కూడా వాళ్ళు తనిఖీ చేసుకోలేదు, వెళ్ళడం అనేది జరగలేదు. అయితే వాళ్ళు దాకా వచ్చేసరికి వాళ్ళు వెళ్ళారండి. వెళ్ళేసరికి కూడా చేయి దాటిపోయిందండి. కాబట్టి ఆ సంఘటన నుంచి మాకు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు ఆన్వే వైజాగ్ నుంచి వస్తుండగా బస్సులో ఆ కుర్రోడు వచ్చేసి అరకువేలి ప్రాంతంకి వచ్చేసరికి చనిపోయాడండి. ఆర్టీసీ వాళ్ళు
ఇక్కడికి వచ్చేసరికి దించేశారండి. దించిన తర్వాతనే మేము ఆ గ్రామానికి అయితే మేము తరలించామండి. అయితే ఆ గ్రామంకి వచ్చేసి టోటల్ కేమ్స్ అండి 268 కిలోమీటర్లు వస్తుంది. అరకువేలి వచ్చేసరికి అండి చాలా మూల ప్రాంతమైన గ్రామం అండి అది. ఆ గ్రామం పేరు తీమలగుందండి. గూడెం మండలం. గూడెం నుంచి లోనకి వెళ్ళాలండి. ఓకే రాత్రి తీసుకెళ్ళారా? లేదండి, డే అక్కడ 4 ఆ ప్రాంతానికి 4:30 ప్రాంతానికి వెళ్ళాం. ఇక్కడ 12 ఆ టైంకి మళ్ళీ రిటర్న్ వచ్చాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.